సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటువంటి చింతపడక గ్రామంలో ఆమె ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున హడావుడిగా చాలా మంది తమ అనుచరులు కార్యకర్తలతోటి చింతపడకకు వెళ్ళినటువంటి కవిత అక్కడ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదిక పైన కూడా మాట్లాడారు. గత కొద్ది కాలంగా ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో ఆమె కొంత ఆచితూచి వివరిస్తున్న ఈ రోజు ఆమె చింతమడకు వెళ్తున్న క్రమంలోనే తమ సిద్దిపేటకు చెందినటువంటి నందిని సిద్ధారెడ్డి తోటి ఆమె సమావేశమయ్యారు. రాజకీయంగా కూడా పలువురు సీనియర్ల సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. తాను కేసీఆర్ పార్టీ పెట్టే ముందు ఏ విధంగా అయితే చాలా మంది ప్రముఖులతో మాట్లాడారో నేను కూడా అదే విధంగా మాట్లాడతారని చెప్పేసి కూడా ఆమె కామెంట్ చేశారు. దీంతో ఆమె నెక్స్ట్ ఫర్దర్ గా పొలిటికల్ స్టెప్ ఏముంటుందని చెప్పేసి కూడా అందరూ ఒకవైపు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆమె ఈ రోజు సిద్ధమడకలో చేసినటువంటి కామెంట్స్ కొంత ఆసక్తి కలిగిస్తున్నాయి. నా జన్మభూమి భవిష్యత్తులో కర్మభూమి ఇదే కావద్దని చెప్పేసి ఆమె చెప్తుందంటే భవిష్యత్తులో ఆమె సిద్దిపేట నుంచి రాజకీయంగా ఆరంగేట్రం చేస్తారా? గతంలో ఆమె నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. ఆ తర్వాత 2018లో ఓడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా నిజామాబాద్ నుంచి ఎన్నికయ్యారు. ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు ఆమె భవిష్యత్తులో తన తండ్రి నియోజకవర్గం గతంలో ప్రాతిధ్యమైనటువంటి సిద్దిపేటని ఆమె రాజకీయ వేదిక చేసుకుంటారని చెప్పేసి కూడా అంతా ఒకవైపు ఆలోచిస్తున్నారు. దీంతో ఆమె పదే సిద్దిపేటకు వస్తాను, చిత్తమడకకు వస్తాను, రాకపోయిన ఆంక్షలు పెడితే పదే వస్తానని చెప్పేసి కూడా ఆమె కామెంట్ చేశారు. తన తండ్రి కేసీఆర్ మచ్చలేని చంద్రుడు ఆయనకు కావాలనే మచ్చ తెచ్చే విధంగా కొందరు పనిచేశారు, కుటుంబానికి నన్ను దూరం చేశారన్న బాధతో ఉన్న ఈ సమయంలో ఊరి వారు పిలవడంతో చిత్తమడకకు వచ్చాను. ఎంతో దుఃఖంలో ఉన్న నాకు అండగా నిలిచినందుకు ఆ చిత్తమడక ప్రజలకు ధన్యవాదాలు చెప్పినటువంటి కవిత ఈ ఘట్ట పౌరుషం ఏంటో నేను చూపిస్తాను. త్వరలోనే రాజకీయ ప్రయాణం కూడా ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పేసి ఆమె చెప్పడం అంటేనే భవిష్యత్తులో ఆమె సిద్దిపేట రాజకీయ క్షేత్రంగా ఎంచుకుంటారా, అక్కడి నుంచి ఏమైనా పోటీ చేస్తారా, ఏం చేస్తారు అనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తి కలిగిస్తుంది. త్వరలోనే ఆమె తన తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయ వేదికగా మలిచి రాజకీయ పార్టీగా మలిచి పోటీ చేయబోతున్నారు. ఒక పార్టీగా ఏర్పాటు చేయబోతారని చర్చ కూడా పొలిటికల్ సర్కిల్ జరుగుతుంది. ప్రతిసారి కూడా తెలంగాణ ఉద్యమకాలం నుంచి కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను దేశ విదేశాల్లో రాష్ట్రంలో ప్రతి జిల్లా కూడా పర్యటించి అలవాటు చేసేటువంటి కవిత ఈసారి నేరుగా ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి పితృ అమావాస్య నేడు తన సొంత గ్రామం అయినటువంటి తన తండ్రి పుట్టిన ఊరైనటువంటి చింతమడకకు వెళ్లారు. చింతమడకలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నటువంటి కవిత ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా అందరూ కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే ఎవరిది జాగిరి కాదు, నా కుటుంబం పైన కుట్రలు చేసిన వాళ్ళని వదలని చెప్పేసి ఆమె చేసినటువంటి కామెంట్స్ అని కూడా ఇప్పుడు ఆసక్తి రేగిస్తున్నది. రాజకీయంగా కూడా ఆమె నెక్స్ట్ ఫర్దర్ గా ఎలాంటి ఆ స్టెప్ తీసుకోబోతుందో కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. మొత్తానికైతే నిన్న ఆమె మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలోనే నేను ఇప్పటికే చాలా మంది ప్రముఖులతో మాట్లాడాను, చాలా మందితో నేను చర్చిస్తున్నాను, అందరితో చర్చించిన తర్వాతనే రాజకీయంగా అడుగు వేస్తాను. ఎవరు పొలిటికల్ గా మనకు స్పేస్ ఇవ్వరు, మనమే చెప్పుకుంటూ వెళ్లి దారి చేసుకోవాలి, అలా చేసుకుంటూనే ముందుకు వెళ్తాము. తన తండ్రి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీని పెట్టే సమయంలో ఒకవైపు అప్పుడు ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో అనేక మంది మేధావులతోటి కవులు కళాకారులతో గంటల తరబడి చర్చించిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీని పెట్టి ముందుకు వెళ్లారు. ఆ తర్వాత నేను తన రాజకీయ పంతాన్ని కొనసాగించారని చెప్పినటువంటి కవిత తాను కూడా మళ్ళీ అదే పంతాలో వెళ్తున్నానని చెప్పేసి ఆమె చెప్పకని చెప్పారు. ఇప్పుడు ఆమె చేసినటువంటి కామెంట్ చూస్తుంటే కూడా ఖచ్చితంగా రాజకీయ అడుగులు వేయడం కోసమే ఆమె చింతమడకను ఒక వేదికగా ఎంచుకున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తాను అక్కడి నుంచే పనిచేస్తాను, అందరితోని కలిసిమెలిసి ఆడి అక్కడ పాటల్లో పాల్గొన్నటువంటి కవిత ఖచ్చితంగా రానున్న రోజుల్లో తమ పౌరుషం ఎందుకు చూపిస్తాము, తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా పోయినా ఒకవైపు మరో ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు నన్ను, అనేక విషయాలుగా రాజకీయంగా మాట్లాడినటువంటి కవిత ఈ గ్రామానికి రావడం కూడా నాకు అనేక ఆంక్షలు పెట్టారు గతంలో, ఇప్పుడు వచ్చి పాల్గొంటున్నానని చెప్పేసి కూడా ఆమె మాట్లాడాలని చూస్తుంటేనే ఖచ్చితంగా ఆమె సిద్దిపేట నుంచి రాజకీయ ఆరంగేట్రం చేయడం కోసమే ఒకవైపు భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కావచ్చు మిగతా పదవులు పోటీ చేయడం కోసం ఆమె ఆ స్థానాన్ని ఎంచుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రామిని అయితే స్వామి మీరు అన్నట్లు బీఆర్ఎస్ నాయకులతో కూడా నేను టచ్ లో ఉన్నాను కొంతమందితో అని చెప్పేసి కూడా బాంబు పేల్చారు. మరి ఏ విధంగా చూసుకోవాలంటారు వారి వ్యాఖ్యల్ని? అంటే ఇప్పటికే తనను చాలా మంది సంప్రదిస్తున్నారు. తను సంప్రదిస్తున్న వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారన్నటువంటి కవిత ఖచ్చితంగా ఎవరు ఉన్నారు ఏమున్నారని చెప్పేసి తగిన సమయంలో మాట్లాడతానని చెప్పేసి కూడా నేను ఆమె చిట్ చాట్ లో మీడియాతో చెప్పడం జరిగింది. మొత్తానికి ఇప్పటికే చాలా మంది అప్రోచ్ అవుతున్నారు. కొంతమంది పార్టీ పెట్టమంటున్నారు, కొంతమంది ఆదితూచి అడుగులు వేయమంటున్నారు. ఇలాంటి క్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా టచ్ లో ఉన్నారని చెప్తున్నట్టునే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కవిత
ఏం చేయబోతున్నారు? ఒకవైపు తెలంగాణలో అన్నా చెల్లెలు, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తన తెలంగాణ జాగృతి సంస్థను పార్టీగా మారిస్తే కవిత ఇద్దరు కూడా రాజకీయంగా పోటీ పడతారా అనేది కూడా చర్చ కొనసాగుతుంది. మొత్తానికైతే కేసీఆర్ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఆమె చేసే కామెంట్స్ తోటి ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేశారు. ఆమె కూడా అంతే దూకుడుగా తన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. రానున్న రోజుల్లో తన సొంత కార్యాచరణతో ముందుకు వెళ్తానని చెప్పినటువంటి కవిత ఖచ్చితంగా ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది. దీంతో ఈ రోజు ఆమె చింతమడకకు వెళ్ళడం, చింతమడకలో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం, ఆ తర్వాత ఆమె ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా కొంత పొలిటికల్ గా చర్చకైతే దారితీస్తున్నాయి. బ్రాహ్మణి. ఎస్ రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం, ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది, ఇక్కడ చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం, ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది, ఇక్కడ చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. రైట్, ఇక ట్యాంక్ బండ్